ఈ సంవత్సరం మన తోటలో పెద్దగా కాయలు కాలేదండి. కాసిన కాపేమో తక్కువే, కానీ కాయలు మాత్రం బాగా సైజు వచ్చాయి. ఎక్కువ చిలకలు కొట్టేస్తున్నాయి, చిలకలు ఎక్కువ వస్తున్నాయి. ఎండాకాలం కదా, మేత లేదని. కాయలు మంచి మంచి రంగు వచ్చాయి. మామూలుగా చెట్ల మీద మాయన కాయ అయితే బాగా టేస్ట్ ఉంటుంది. ఈ కాయ ఏ రకమో నాకు తెలియదండి, కానీ కాయ చూడడానికి మాత్రం భలే ఉంది. పైన లైట్ పింక్ కలర్ వచ్చింది, కానీ చాలాసార్లు తిన్నా కానీ టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇది ఏ రకమో నాకు పేరు తెలీదు, మీకు తెలిసినదైతే కామెంట్ చేయండి. ఈ కాయ రకం అయితే నాకు తెలుసని ఈ చెరుకు రసం అంటాడు. ఇది బాగా తీగ ఉంటుంది, ఎక్కువ తీపి ఉంటుంది. ఇది మాత్రం బేనిస రకము. బేనిస చెట్లు మన తోటలో తక్కువ ఉన్నా కాపు మాత్రం బాగానే కాసింది, గుత్తులు గుత్తులు కాసాయి, మంచి సైజు వచ్చాయి. బేనిస కాయలను ఎక్కువ చిలుకలు వాంచేస్తున్నాయి మిగతా కాయలతో చూసుకుంటే, కానీ చెట్ల మధ్య కొన్ని మిగిల్చుకునింది. ఈ కాయలు నాకు చాలా ఇష్టం. చిన్న చిన్న సైజు ఉంటాయి కానీ టేస్ట్ సూపర్గా ఉంటాయి, తీపు కేక్గా ఉంటుంది. చూశాను ఎక్కడైనా మాగినకాయ ఉంటుంది, ఎక్కడ దొరకలేదు. మేము బేనిస్కాయలు మాగబెట్టామండి, అట్లే గడ్డి వాములో వేసేస్తాము. గడ్డి వేసి ఒక డబ్బాలు మొత్తం మాగబెడతాము, తర్వాత మాగినదాకా తింత మంది ఏం పెట్టాము. ఇక ఏ కాయ ఇస్తామో కామెంట్ చేయండి. ఈసారి మాత్రం ఊరగాయలు పెద్దగా కాయలేదు, ఆడొకటి కాస్తాయి. మనకు ఊరగాయలు బాగుంటాయి, పులుపు ఎక్కువ ఉండాలి, లేకపోతే ఊరగాయ బాగా ఊరదు. మీకు ఏ కాయలు అంతే ఎక్కువ ఇస్తామో కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.